చిన్నీ, అమ్మమ్మ, నువ్వు నిన్న చెప్పిన కథలో ఆ రాజు ఎలా చదివాడో చెప్పు. అమ్మమ్మ అమాయకంగా. రాజు పుస్తకం తిప్పుతూ చదివాడు బంగారంలా. నీకు అర్థం అయిందా చిన్నీ? చిన్నీ, నాకు కూడా పుస్తకం తిప్పుతూ చదవాలి అమ్మమ్మ, నాకు చదవడం నేర్పిస్తారా? చిన్నికి కళ్ళు లేవు, కాని చదువు అంటే ఆమెకు ప్రేమ. కలలు కనేది, వెలుగుతో నిండిన జీవితం కోసం. బైసికల్ మీద వస్తున్న ఓ టీచర్, పుస్తకాలతో కూడిన బస్తా. ఈ ఊరికి ఓ కొత్త వెలుగు వచ్చింది. పేరు శివయ్య మాస్టారు. శివయ్య మాస్టారు, గ్రామస్తులతో. ఇక్కడ స్కూల్ ఏంటన్నా ఉందా? పిల్లలు చదవటం లేదా? గ్రామస్తులు, ఒకరే. ఏంటి మాస్టారు, చదివి ఏమవుతుంది? పండ్లు తీయాలి, పొలాల్లో పని చేయాలి, చదువు అనవసరం. శివయ్య, సంకల్పంగా. అంటేనే చదువు అవసరం ఎంత ఉందో మీకు తెలియదు. నేనే స్కూల్ మొదలు పెడతా. చిన్ని, శివయ్య మాస్టారుని దగ్గరకు. మాస్టారు, నాకు చదువు నేర్పిస్తారా? నాకు చూపుల్లేవు, కాని చదవాలన్న తపన ఉంది. మాస్టారు ఆశ్చర్యంతో, నీకోసం నేనేం చేయగలను అని అనుకున్నా? ఇప్పుడు నీకోసమే నేర్చుకుంటున్నాను. బ్రెయిల్ చదవడం మొదలు పెడదాం. ఆ రోజు నుండి చిన్ని జీవితం మారిపోయింది. అక్షరాలనే కాదు, ఆశలు పట్టి పట్టి నేర్చుకుంది. చిన్ని చేతితో అక్షరాలు గీస్తోంది, ఇతర పిల్లలు చూస్తున్నారు. చిన్ని చదువు చూసి, ఇతర పిల్లలలో కూడా ఆసక్తి పెరిగింది. శివయ్య మాస్టారు ఊరినే మార్చేస్తున్నాడు. గ్రామ పెద్ద, సర్పంచ్. ఇవాళ ఈ అంధ బాలిక చదవడం చూశాక, చదువు గొప్పదే అబ్బా. ఒక సంవత్సరం గడిచింది. ఊరిలో స్కూల్ నిండిపోయింది. పిల్లల కళ్లలో వెలుగు, చిన్ని చేతుల్లో పుస్తకం. చిన్ని, చివరి మాటలు, నరేషన్ టోన్. నాకోసం చదువు మానని మాస్టారికి ధన్యవాదాలు. నేను చూడలేను, కాని మీ జీవితాల్లో వెలుగు నింపగలను. చూపుల్లేని కన్నుతో విద్య అనే వెలుగు నింపిన చిన్ని. మనందరికీ ఒక సందేశం. బాధలు ఉంటాయి, కాని ఆశ వదలకండి. Thank you for watching. Subscribe Chesukandi.